హాయ్ అండి. మనుషులేంటండి బాబు మరీ ఇంత దారుణంగా తయారయ్యారు. ఏమాత్రం జాలి దయ లేకుండా. అసలేమైందంటే మొన్న వినాయక చవితి పండుగ జరిగింది కదా, పందిట్లో నా కళ్ళ ముందు 3 సంఘటనలు జరిగాయి. అవేంటంటే పూజలు జరుగుతున్నాయి, చాలా మంది జనం వచ్చారు. ఆ రోజు కొంచెం ఎండగా కూడా ఉంది. వాటర్ క్యాన్స్ మండపానికి కొంచెం దూరంలో పెట్టారు. ఒక పెద్ద ఆవిడ ఒక బాబుని పిలిచి కొంచెం వాటర్ తీసురమ్మా అని అడిగింది. ఆ బాబు తేవడానికి వెళ్ళాడు. ఈ లోపల వాళ్ళ మదర్ వచ్చి అందరికి నీళ్లు మోయడానికి నువ్వేమైనా సర్వర్వా ఏంటి అని చెప్పి ఆ గ్లాస్ విసిరేసి ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద ఆవిడే, ఆ పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు. ఆ అబ్బాయి రీసెంట్ గా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టున్నాడు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా. వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైంది. ఆ అబ్బాయికి చెప్తుంది ఈవిడ, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరూ మంచోళ్ళు కాదు, వాళ్ళ కుటుంబం ఇలాగా నువ్వు పోయి దాన్ని పెళ్లి చేసుకున్నావు, రేపు అది కూడా అలాగే చేసింది, మన కుటుంబం పొరువు ఏమైపోయింది అని అంటుంది ఆవిడ. అబ్బాయి మంచోడైతే ఆలోచిస్తాడు, అదే వెదవైతే అమ్మాయిని అనుమానించడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ కాపులో నిప్పులు పోస్తుంది దేవుడి సన్నిధిలో కూర్చొని. కొంతమందికి వయసు వస్తుంది కానీ బుద్ధి రాదండి. మూడవది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి.